అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నామండి. బాగున్నారండి? మరి శ్రేష్టమైన సమయంలో కీర్తనల గ్రంథము 20వ కీర్తన 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 20వ కీర్తన 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. నిజమేనండి, మన దేవుడు ఎవరు? ప్రార్థనలకు సమాధానమిచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. ఇంకో మాట నాకు గుర్తొస్తుందండి, ఈ వచనం చదువుతుంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు అనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. వాస్తవంగా ఆలోచన చేస్తే ఈరోజు చాలామంది ప్రార్థించలేని స్థితిలో ఉంటూ ఉన్నారండి. ఎందుకంటే బద్ధకము, నీరసము, పనని అదని ఇదని సాకులు చెప్పి ప్రార్థనకు సమయాన్ని ఇవ్వలేక ప్రార్థనాహీనులుగా జీవిస్తూ ఉన్నారండి. మన దేవుడు ఎవరండి? ప్రార్థన ఆలకించే దేవుడు అండి. భక్తులను చూడండి, వారు కష్టకాలములలో వారు ప్రార్థించారు, వారు నష్టము జరిగినప్పుడు ప్రార్థించారు, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు ప్రార్థించినప్పుడు వారు గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నారండి. ఈ కీర్తనలు 20వ కీర్తన 5వ వచనంలో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మనం పాపులమైన, మనం బలహీనులమైన, మనం దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ దేవా నన్ను క్షమించు అని విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపం కలిగిన మనసుతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు పాపివు కదా, నువ్వు దుష్టుడు కదా, నువ్వు దుర్మార్గురాలు కదా, నీకెందుకు నేను కార్యం చేస్తాను, నీకెందుకు నేను నా ప్రార్థనకు జవాబిస్తాను అనే దేవుడు కాదండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ పశ్చాత్తాపముతో, విరిగి నలిగిన హృదయంతో నీ సమస్యను దేవునికి చెప్పుకోగలిగితే ఖచ్చితంగా నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. నీ ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబునిస్తాడండి. దేవుని పిల్లలారా, నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. బైబిల్ గ్రంథంలో రాహాబు అనే స్త్రీని చూస్తామండి. ఆమె ఒక వ్యభిచారి, అనేకమైన కుటుంబాలను నాశనం చేసిన స్త్రీ. అయినప్పటికీ ఆమె దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ యొక్క రాయబారులను, ఆ గూఢాచారులను ఆ మిద్దె మీద దాచినప్పుడు ఆమె నీతిమంతురాలుగా, ఆమె పరిశుద్ధురాలుగా దేవుని ఎదుట కనబడిందండి. ఎందుకంటే ఆమె పశ్చాత్తాపం కలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో తన పాపమును ఒప్పుకోవడానికి ఇష్టపడిందండి. కాబట్టి ప్రియా సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నా, దేవా ఈ యొక్క భయంకరమైన స్థితి నుండి నాకు విడుదల కలగజేయ్యా అని నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో దీవెనలు చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు. అటు రీతిగా ఈ యొక్క ఉదయకాల సమయమున నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. అటు రీతిగా నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. సహోదరి సహోదరుడా, ప్రార్థించడం మానకు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. తగిన కాలమందు, తగిన సమయమందు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసే ఆ ప్రార్థనాత్మను దేవుడు నీకు అనుగ్రహించి, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములు కొందనాలు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాకని మాట్లాడుతున్నారయ్యా. ఎవరైతే నేను ఎంత ప్రార్థన చేస్తున్నానే, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదని సందేహముతో ఉన్నారేమో తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, వారి ప్రార్థనలకు మీరు జవాబులు ఇవ్వండి అయ్యా. అయ్యా యేసయ్యా, ఇదిగోనైనా నీ చిత్తానుసారంగానైనా వారు మొర్రపెట్టిన ప్రతి మొర్రకు మీరు జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరన్న రీతిగా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అయి ఉన్నావనే సత్యాన్ని ప్రభా మేము నమ్ముతున్నాము తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి అయ్యా. మరి ముఖ్యంగా చదువుకునే బిడ్డలకు జ్ఞానమనివ్వండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న మారు మనసు లేక, రక్షణ లేక, దేవునికి దూరంగా జీవిస్తున్న వారు యేసుక్రీస్తు నిజమైన దేవుడిని తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ప్రభా, మా నాయకులను, అధికారులను సహితం దీవించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగోనైనా
ఈరోజు పెళ్ళిళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రయాణాలు చేస్తున్న వారికి మీరు కాపుదల దయచేయండి ప్రభా. పరీక్షలు రాస్తున్న వారికి పరీక్షలలో విజయాన్ని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అందరి మీద నీ దీవెన వర్షాన్ని కుమ్మరించండి. రైతులను దీవించండి, ఆశీర్వదించండి. వాహనదారులను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపా కటాక్షమునకు అందరూ పాత్రులు ఉన్నట్లుగా మీరే సహాయము చేయమని, ఈ ఉదయకాలపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.